హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శబరిమాత టైలర్. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్‌లో ఈ విధంగా డాట్స్ పెట్టుకోవాలనేది చూపిస్తానండి. నేను చేతి వేళ్ళ కొలతతోనైతే ఇప్పుడైతే ఫిలిట్స్ పెడుతున్నానండి. 1.5 ఇంచుల వెడల్పు, 2 ఇంచుల పొడవుతోనైతే ఈ మెయిన్ డాట్ మార్కింగ్ పెట్టుకొని నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇది ఇంకో పార్ట్ అండి. చూడండి, ఈ విధంగా అయితే నేను పెట్టుకుంటాను. బిగినర్స్కి కూడా టేపు అర్థం కాని వాళ్ళకి కూడా ఇది ఈ విధంగా ఈజీగా పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఇది మిడిల్ డాట్ అండి. మిడిల్ డాట్ ఏ విధంగా అంటే మిడిల్ డాటు మిడిల్కి పట్టుకొని మిడిల్కి కంటే ఒక్క పావించు కిందికి షేప్ బెల్ట్ వైపు అయితే కిందికి ఒక పావించు కిందికి వచ్చేలాగా నేను మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ఒక పావించు కిందికి వచ్చి పాదం టంచన్ ఒక పావించు వెడల్పుతోటి ఒక 2 ఇంచుల పొడవుతోటి అయితే నేను మెయిన్ డాట్, ఇది మిడిల్ డాట్ అయితే మార్కింగ్ అయితే పెట్టేశాను. మార్కింగ్ పెట్టిన ప్రకారంగానే నేను డాట్ అయితే పెడుతున్నానండి. నేను ఈ విధంగానే సింపుల్గా చేతి వేల కొలతతో పట్టుకొని చూడండి, ఇది చంక డాటు. నేను 2 లేయర్స్ ఈక్వల్గా వచ్చేటట్టు పట్టుకొని మెయిన్ డాట్కి అపోజిట్గా ఈ విధంగా చూడండి, మెయిన్ డాట్ అపోజిట్ చంక డాట్ అండి. అది 2 సైడ్స్ ఈక్వల్ వచ్చేటట్టు పట్టుకొని అయితే నేను చంక డాట్ పెట్టేశాను. ఇది 4వ డాట్ అండి. ఇది ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది మెయిన్గా ఏమైతే కాదు, నేనైతే పెడుతున్నాను. ఇది 4వ డాటు. కింది నుంచి 3 ఏళ్ళ నుంచి పైకి పెట్టుకొని పెట్టేసేయాలండి. ఒక 3.5 ఇంచులు 4 ఇంచుల వెడల్పుతోనైతే పొడవుతోనైతే డాట్ అయితే వస్తుంది. షేప్ బెల్ట్ వేస్తున్నానండి. కింద ఒకటి పైన ఒకటి పట్టుకొని షేప్ బెల్ట్ అయితే స్టిచ్చింగ్ వేస్తున్నాను. మెయిన్ డాట్ మొత్తం లోపలికి వెళ్ళకుండా మెయిన్ డాట్ ఫోల్డ్ అయితే చేసుకొని షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. చూడండి, కింది వైపు ఒకటి మెయిన్ డాట్ రివర్స్ సైడ్ పైకి వచ్చేటట్టు పెట్టుకున్నాను. ఇక్కడ సైడ్ కూడా రివర్స్ పైకి వచ్చేటట్టు పెట్టుకొని మెయిన్ సైడ్ లోపలికి వచ్చేటట్టు పెట్టుకొని షేప్ బెల్ట్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఈ మెయిన్ డాట్ అనేది కొంచెం లోపలికి ఫోల్డ్ అయితే చేసుకున్నాను. మొత్తం లోపలికి కుట్లలోకి వెళ్ళేటట్టు మెయిన్ డాట్ అయితే స్టిచ్చింగ్ చేయొద్దండి. షేప్ బెల్ట్ కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ 2 సైడ్ షేప్ బెల్ట్ అనేది సమానంగా పట్టుకొని లోపలున్న ఫ్రంట్ పార్ట్ మీద స్టిచ్ పడకుండా ఈ 2 లేయర్స్ని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇంకోసారి చూడండి, ఈ విధంగా పట్టుకొని 2 లేయర్స్ పైన నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత లోపల ఉన్న క్లాత్ని మనం ఉల్టాగా తీసుకోవాలి. అప్పుడు ఇది లోడింగ్ పద్ధతిలో అయితే షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుందండి. నేను 2-3 రకాలుగా స్టిచ్చింగ్ చేస్తాను. టేప్ కొలతలతోటి మరియు చేతి వేళ్ళతోటి కూడా బ్లౌజ్తో పట్టుకొని కూడా స్టిచ్చింగ్ కటింగ్ చేస్తాను. స్టిచ్చింగ్ కూడా 2-3 మెథడ్లో చేస్తానండి. మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేప్ బెల్ట్ ఇంకో రకంగా ఈ విధంగా వేసుకోవాలని చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవి మనం వీటికి ఉక్కుపట్టి కాజపట్టి అయితే వేసుకుందాము. 2 అపోజిట్ సైడ్లో వచ్చేటట్టు డాట్స్ అయితే పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకోవాలి. నేను ఇప్పుడు దీని పొడవు కొలిచి చూపిస్తున్నాను. చూడండి, మన కుట్టు మందం అవుతుంది. పైన మనం గల్లపట్టి కుట్టుకోవాలి కదా, కుట్టు మందం సరిపోతుంది. ఇప్పుడు 2 పార్ట్స్ ఈక్వల్గా వచ్చినాయో లేదో కొలిచి చూపిస్తున్నాను. అయితే కాజపట్టి సైడ్ కొంచెం ఒక పావించ్ ఎక్కువ ఉంది. ఇంకొకసారి డాట్ మనం పెట్టుకుందాము. మిడిల్ డాట్ పెంచుకుంటే సమానం అయిపోతుందండి. అయితే ఇది క్రాస్గా వచ్చింది కదా, దీన్ని ఈక్వల్గా తీసేస్తున్నాను. చూడండి, ఇది నెక్ కొంచెం చిన్నగా ఉంది స్టిచ్చింగ్ చేసేది, దాన్ని కూడా మనం రౌండ్ పెంచుకుందామండి. చూడండి, ఇవి 2 ఈక్వల్గా వచ్చేటట్టు కొంచెం ఒక పావించు తేడాతో వచ్చినా సమానంగా చేసుకోవాలండి. అప్పుడు ఉక్కుపట్టి కాజపట్టి ఈక్వల్గా సమానంగా వస్తుంది. ఇప్పుడు నేను వేసేది కాజాపట్టి అండి. కాజాపట్టి చూడండి, కాజాపట్టికి నేను కింది వైపు అయితే క్లాత్ వేసి అటాచ్ చేసి స్టిచ్ అయితే వేస్తున్నాను. కాజాపట్టికేమో లోపలి వైపుకు క్లాత్ వేసి పైకి మలపాలి. ఉక్కుపట్టికేమో పై వైపుకు క్లాత్ వేసి లోపలికి మలపాలి. కాజాపట్టి ఏమో పెరుగుతుంది,
ఉక్కు పట్టి ఏమో సమానంగా వస్తుందండి. ఇప్పుడు దీని పైనుంచి నేను మళ్ళీ ఇంకో టాప్ స్టిచ్ చేశాను. చూడండి నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేశాను అనేది. అంతేనండి, ఇది కాజా పట్టి. దీనికి అంచు వచ్చింది కనుక నేను లోపల ఇంకో లేయర్ మలపట్లేదు. దీనికి అంచు ఉంది, బార్డరు కూర వచ్చింది బ్లౌజ్ పీస్ది. చూడండి ఇప్పుడు కాజా పట్టి విరిగింది, వెనుక వైపు కూడా మీకు అనిపించింది కదా. దీని అంచు వైపు నుంచి అయితే నేను స్టిచ్ అయితే వేస్తున్నాను. ఒక కుట్టు వేసి దాని మళ్ళీ ఒక 1/4 ఇంచు తేడాతోటి ఇంకో కుట్టు కూడా దీనికి వేసుకోవాలండి. కాజా పట్టీకి ఉక్కు పట్టీకేమో ఒకటే స్టిచ్ అయితే సరిపోతుంది. మనం ఎక్కడ కుట్టు స్టార్ట్ చేసినా గట్టి కుట్టు వేసుకున్న తర్వాతనే ముందుకెళ్ళాలండి. టెన్షన్ అనేది సమానంగా ఈక్వల్గా చేసుకున్నాను. ఈ పోగులు ఎక్కడికక్కడ కట్ చేస్తున్నానండి. ఉక్కు పట్టీకి ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక పీస్ అయితే రెడీ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ పీస్ కొంచెం చిన్నగా వచ్చిందండి, అందుకే జాయింట్లు పడుతున్నాయి. వీటికి పర్లేదండి, ఏం కాదు. ఇప్పుడు ఇది ఉక్కు పట్టీకండి. దీనికి నేనేమో పైకి క్లాత్ వేసి లోపలికి ఫోల్డింగ్ చేయాలి. మనం ఇప్పుడు వేసిన క్లాత్ అనేది లోపలికి కంప్లీట్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ చూడండి ఒక 1/4 ఇంచు తేడాతోటైతే నేను స్టిచ్ వేస్తున్నాను. దీన్ని మనం లోపలికి మలుపుకొని మళ్ళీ పైనుంచి టాప్ స్టిచ్ అనేది వేయాలండి. మీరు ఈ మెథడ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్లో అడగండి, మీ డౌట్స్కి నేను రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఈ క్లాత్ను ఇంకొక ఫోల్డింగ్ చేయాలి, అంతే. సింపుల్గా అయితే ఉక్కు పట్టి అయిపోయింది. ఇంకొకసారి చూపిస్తున్నానండి. ఫోల్డింగ్ చేసాం కదా, లోపలికి ఇంకొకసారి ఫోల్డింగ్ చేస్తే మనం ఉక్కు పట్టికి వేసిన క్లాత్ అనేది కంప్లీట్గా ఫోల్డింగ్ చేయాలి. కాజా పట్టికి వేసిన క్లాత్ కంప్లీట్గా చేయొద్దండి, ఆఫ్ చేయాలి. చూడండి ఇప్పుడు నేను ఇది ఫ్రంట్ నెక్ అయితే కొలుస్తున్నాను. అయితే మనం స్టిచ్చింగ్ చేసే నెక్ కొంచెం చిన్నగా ఉంది, దాన్ని మనం రౌండ్ తీసేసుకోవాలి, సరిపోతుంది. చూడండి ఉక్కు కాజాలు 2 కొలుస్తున్నాను. ఇది కాజా పట్టి పొడవు కొంచెం ఎక్కువైంది, అప్పుడు మనం ఇక్కడ కొంచెం కొద్దిగా తీసేసుకుందాం రౌండ్. చూడండి ఇక్కడ మార్కింగ్ పెట్టాను కదా, ఆ రౌండ్ చుట్టూ తీసేసుకుంటే మనం ఈక్వల్గా సమానం అయిపోతాయండి. ఇది కాజా పట్టి నెక్ మీకు కొలిచి చూపిస్తున్నాను. ఒకవేళ చిన్నగా పెద్దగా అయినా అడ్జస్ట్ చేసుకోనికి అయితే ఉంటుంది, అందుకే నేను మీకు ఆ బిగినర్స్కి అర్థం కావాలని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.